రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి పట్టభద్రుల నియోజకవర్గం, ఇంకా 2 టీచర్ ఎమ్మెల్సీలు. టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి మాట్లాడాల్సి వస్తే రాజకీయ పార్టీలు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ 2 ఎట్లయినా కైవసం చేసుకోవాలి, చేజిక్కించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాయి. వాటికి ధీటుగా ఉపాధ్యాయ సంఘాలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ దూసుకెళ్తూ ఉన్నాయి. ఉపాధ్యాయ సంఘాలే ఎమ్మెల్సీలు దక్కించుకోవాలి, అప్పుడే సమాజానికి ఉపయోగం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మనతో మాట్లాడడానికి ఎస్టీయు రాష్ట్ర నాయకులు సదానంద గౌడ్ ఉన్నారు, జనరల్ సెక్రటరీ. ఆయనతో మాట్లాడి మరిన్ని తెలుసుకుందాం. సార్, ఎట్లా ఉంది టీచర్ ఎమ్మెల్సీల ఉపాధ్యాయ సంఘాల పాత్ర ఎట్లా ఉంది, ఎట్లా ప్రచారం ఎట్లా జరుగుతుంది, మీ అటు ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు గెలవాలి? థ్యాంక్ యూ సార్. ప్రత్యేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరికి లేని అవకాశం ఉపాధ్యాయులకు ఇచ్చాడు. ఈరోజు ఉద్యోగస్తులు కానీ ఇలా డాక్టర్లు, ఇంజనీర్లు వాళ్ళకి లేదు అవకాశం, ఓన్లీ ఉపాధ్యాయులకే రాజ్యాంగంలో పొందుపరిచారు. కారణం ఏంటంటే ఉపాధ్యాయులు అయితే వీళ్ళు విద్యారంగానే కాకుండా వ్యవస్థలను మార్పుకు, వ్యవస్థలో మౌలిక వసతుల సమస్యలు అన్నీ కూడా వీరికి తెలుస్తాయి కాబట్టి వీరికి ఇవ్వాలని ఇచ్చారు. కానీ ప్రస్తుత తరుణంలో చూసినట్లయితే ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు రావడం అనేది చాలా దురదృష్టకరం. ఈరోజు గతంలో చూసినట్లయితే ఎస్టీవీ పక్షాన 1960 నుండి 84 వరకు ఎన్టీ రామారావు శాసన మండలి రద్దు చేసేంత వరకు పనిచేసిన ఎమ్మెల్సీల తీరు చూసినట్టే ఎస్టీవీ పక్షాన విపి రాఘవాచారి కానివ్వండి, ఆయన 18 సంవత్సరాలు పనిచేశారు. అదే ఆ తర్వాత కూడా మనకు చూసిన శ్యామ్ సుందరరావు పనిచేశారు. వాళ్ళని చూసుకుంటే, ఇప్పుడున్న ఎమ్మెల్సీలను చూసుకుంటే అసలు ఎమ్మెల్సీ వ్యవస్థ అవసరమా అనిపించే పరిస్థితులు వచ్చింది. మరి ఎందుకు ఆ మార్పులు, అంతగానో మార్పులు ఏం గమనించారు? ఎందుకు ఉపాధ్యాయ సంఘాలు కొంతకాలం ఎమ్మెల్సీ ఎన్నికలకు అటు ఇటుగా ఉన్నాయి? అంటే ఇందులో ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ఎమ్మెల్సీలు పార్టీలకు అతీతంగా ఉపాధ్యాయ సంఘాల పక్షాన్నే పోటీ చేసేవాళ్ళం. ఇందులో రాజకీయ జోక్యం ఉండేది కాదు, ఏ పార్టీ ఎవరికి సంబంధం లేకుండా ఉండేది. కాబట్టి మా సమస్యలతో పాటు ప్రజా సమస్య పరిష్కరించడానికి ఒక విపి రాఘవాచారి గారు ఎమ్మెల్సీగా 18 సంవత్సరాలు పనిచేస్తే ఆయన చనిపోయే నాటికి సొంత ఇల్లు లేదు. అంటే ఎలాంటి నిబద్ధతతో పనిచేశారో చెప్పండి. ఆయన హెడ్ మాస్టర్గా రాజీనామా చేసి వచ్చారు. మరి ఆయన చనిపోతే కూడా అంత్యక్రియలకు వారి మిత్రులు, బంధువులు తలా 10 రూపాయలు వేసి దహన సంస్కారం చేశారు. మరి ఈరోజున్న పరిస్థితి, ఎమ్మెల్సీలు వచ్చిన తర్వాత హంగులతో, ఆర్భాటాలతో ఆ రకంగా ప్రచారం చేస్తే మాత్రమే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోటీలో ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో మరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి మా ఎస్టీవీ పక్షాన నల్గొండ, వరంగల్, ఖమ్మం కాన్స్టిట్యున్సీ నుంచి మేము ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గతంలో పనిచేసిన పూల రవీందర్ గారికి మద్దతు ఇస్తూ ఈరోజు మేము ముందుకెళ్తున్నాం. మరి అంటే ఎమ్మెల్సీ అంటే విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయ సమస్యలకు అవగాహన ఉండే వ్యక్తి ఉండాలి. మరి అదే కోణంలో ఈరోజు చూసినట్లయితే కరీంనగర్ నియోజకవర్గం నుంచి కూడా కూర రఘోత్తమ్ రెడ్డి గారికి ఉపాధ్యాయ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆయన, ఇప్పుడు మేము ఆయనకు మద్దతు ఇస్తూ ఆయన బలపరుస్తూ ఈరోజు ప్రచారం చేస్తున్నాం. అంటే ఇద్దరు టీచర్లు, అంటే ఈ ఇద్దరు కూడా టీచర్లే. రఘోత్తమ్ రెడ్డి గారు కూడా స్కూల్ అసిస్టెంట్ ఎంఈఓగా పనిచేసి ఈరోజు ఎమ్మెల్సీగా పనిచేస్తూ ఈరోజు వస్తున్నారు. పూల రవీంద్ర గారు ఒక టీచర్గా అపాయింట్ అయ్యి, తెలుగు పండిట్గా అపాయింట్ అయ్యి రిటైర్మెంట్, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఎన్నికలకు వచ్చింది. అంటే మా సమస్యలను పరిష్కరించడానికి మా స్కేల్స్ ఏంటివి, సమస్యలు ఏంటివి, మన ప్రమోషన్స్ ఏంటి, విద్యారంగ సమస్యలు ఏంటి, పాఠశాలల వసతులు ఏముండాలా, టాయిలెట్లు ఎట్లుండాలా, టీచింగ్ ఎయిడ్స్ ఏముండాలా, టీచర్ అయిన వాళ్ళకు ఉంటుంది. కానీ ఈరోజు చూసింది, ఈరోజు కరీంనగర్లో టీచర్ ఎమ్మెల్సీ పోటీ చేస్తుండు బీజేపీ పక్షాన మల్కా కొమరయ్య గారు. ఆయన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్య అధిపతి. నా క్వశ్చన్ అదే సార్, ఉపాధ్యాయ సంఘాల ఎన్నికలు, ఎమ్మెల్సీల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అందులో ఉపాధ్యాయ సంఘాల నుంచి ఉపాధ్యాయులు పాల్గొంటే ఓకే. కార్పొరేట్ శక్తులు, కార్పొరేటు విద్యను ప్రైవేటు పరం చేసి విద్యను అమ్ముకునే కార్పొరేటు శక్తులు వచ్చి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తలదూరుస్తూ ఉన్నాయి. దీన్ని టీచర్లు ఎట్లా చూడాలి, ఎట్లా సమానం చెప్పాలి, ఉపాధ్యాయ సంఘాలు ఎట్లా సమానం చెప్పాలి, ఎట్లా చూడొస్తుంది? అయితే ఇందులో ప్రధానంగా టీచర్ మాత్రమే ఓటేసి హక్కు ఉంది. కానీ పోటీ చేయడానికి ఎవరైనా పోటీ చేయొచ్చు. అది అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అట్లా అనుకోకుండొచ్చు. ఇలాంటి దుష్టశక్తులు భవిష్యత్తులో వస్తారని ఊహించలే ఆయన. మరి ఈరోజు అలాంటి శక్తులు వచ్చేసినాయి. ఇలా కార్పొరేట్ శక్తి వచ్చిన సందర్భంలో ప్రైవేట్ సెక్టార్లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉన్న యాజమాన్యమైనా ఇంకొక 10 ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభించుకోవాలని కోరుకుంటాడు తప్ప ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలని ఎందుకు కోరుకుంటాడు? కాబట్టి తప్పకుండా ఈరోజున్న పరిస్థితుల్లో ప్రైవేట్ సెక్టార్ని డెవలప్ చేయడానికి వాళ్ళ లక్ష్యం ఉంటుంది, ప్రభుత్వ సెక్టార్ని మూసివేయడానికి వాళ్ళ లక్ష్యం ఉంటుంది.
పరోక్షంగా. కాబట్టి తప్పకుండా ఉపాధ్యాయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మేము. మన ఉపాధ్యాయులుగా పనిచేసి ఉపాధ్యాయులుగా పోటీ చేస్తున్న కూర రఘోత్తమ్ రెడ్డి గారు కానీ అదే మనకు అభ్యర్థులు కాదు సార్, అభ్యర్థుల విషయం పక్కన పెడితే ఉపాధ్యాయ సంఘాల నుంచి ఉపాధ్యాయులుగా పోటీ చేస్తున్న వారినే ఇది ఎన్నికల్లో ఉపాధ్యాయులు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మీరు పిలుపునిస్తున్నారు. రైట్, చాలా సంతోషం. మీరు అడిగిన ప్రశ్నకు చాలా సంతోషం. మా ఉపాధ్యాయులు ఎవరు గెలిచినా మాకు ఇబ్బంది ఉండదు, మా ఉపాధ్యాయులు ఉండాలి అంతే తప్ప ఇంకా అక్కడక్కడ చూస్తున్నాం. 4 ఏళ్ల కింద రిటైర్ అయ్యిండు ఒక ఆయన, వ్యాపారాలు చేసుకుంటూ ప్లాట్లు అమ్ముకుంటూ కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఆయన నేను వచ్చి ఇప్పుడు నిలబడుతుంటా. ఆయన ఆ టీచర్ ఈరోజు నిరంతరం ఇప్పటిదాకా పనిచేస్తూ టీచర్గా పనిచేస్తూ పోటీకి వచ్చి లేదా ఈ మధ్యలో రిటైర్ అయిన వాళ్ళకు హక్కు ఉంది. వాళ్ళకు మా టీచర్లకే ఓటేయాలా 1, 2, 3 ప్రాధాన్యత ఉన్నాయి. కాబట్టి ఉన్న అభ్యర్థులలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఎవరైతే పోటీ చేసి వారిని గమనించండి. గమనించిన దానిలో 3-4 పేర్లు వస్తున్నాయి. అందులో ఆలోచించారు ఉపాధ్యాయులు విఘ్నులం, మన వరకు వ్యవస్థకు మార్పుకు శ్రీకారం చుట్టే వ్యక్తులం మనం. కాబట్టి ఆ కోణంలో పరిశీలించాలి. కాబట్టి స్వార్థ ప్రయోజనాలకు ఇంకేదో చూస్తున్నాం, అక్కడక్కడ చూస్తున్నాం. ఏదో ప్రలోభాలకు లోబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ ప్రలోభాలకు మనమే లొంగిపోతే ఈ వ్యవస్థ ఎవరిపైన ఉంటుంది? అంటారు కదా సార్, దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మాణం అవుతుంది, ప్రజల భవిష్యత్తు చట్టసభల్లో నిర్మాణం అవుతుంది అని చెప్పేసి. చట్టసభల్లో టీచర్ల ఏదైతే ప్రాతినిధ్యం పెరిగితే ఈ తరగతి గదిలో చేసే పనిని చట్టసభల్లో కూడా చేసి దేశానికి ఇంకా ఎక్కువ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది కదా. తప్పకుండా మా టీచరు ఎక్కడున్నా, స్కూల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, శాసన మండలి ఉన్నా, సెక్రటరియట్లు ఉన్నా, ఎక్కడనుండని ఆయన ఆలోచన అంతా ఏముంటుందంటే మా పాఠశాలలు బాగుండాలా, మా విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలా, మా పిల్లలకు ఈరోజు మేము ఆలోచన IIIT సీట్ ఎలా కొట్టాలా, మా పిల్లల్ని విదేశాలకు ఎలా పంపాలా. ఇవాళ ఢిల్లీ గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఢిల్లీకి కూడా పంపడానికి వాళ్ళు డబ్బులు ఇచ్చారు. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా 20 లక్షల రూపాయలు అలాంటి నేపథ్యంలో మేము ఆలోచన ఏముందంటే మా పిల్లల్ని ఈరోజు చూసినట్లయితే పిల్లలు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఎందుకు? ఈ ప్రైవేట్ సెక్టర్ వైపు రావట్లేదు అంత మన ఈరోజు చూసినట్టయితే వాళ్ళంతా కూడా సాఫ్ట్వేర్ రంగం వైపు ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇటువైపు ఆలోచించట్లేదు అంటే ఇక్కడ సరైన వసతులు వాళ్ళు కల్పించకపోవడం, చెప్పే విధానంలో ప్రైవేట్ సెక్టర్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం అవగాహన ఉంటుంది? గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి 100% ఆ పిల్లలకు అన్నీ సామర్థ్యం ఉంటాయి. ఒక బస్సు ఎక్కి ఒక ఊరికి పోయి రమ్మంటే ఈ ప్రైవేట్లో చదివే పిల్లలు పోలేడు. గవర్నమెంట్ చదివే పిల్లోడు నడిచిపోమన్నా పోతాడు, బస్సు ఎక్కైనా పోతాడు, లారీ ఎక్కైనా పోతాడు. ఆ కాన్ఫిడెన్స్, ఆ అవగాహన ఈ గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే పిల్లలకే ఉంటుంది. కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ నుంచి ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులకే ఈ సందర్భం ఓటు వేయాలని ఆ కోణంలో అభ్యర్థులను పరిశీలించుకోవాలి మనం. ఎవరైనా కొంత గవర్నమెంట్ స్కూళ్ళల్లో కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి మనకు. టాయిలెట్స్ విషయంలో కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, పిల్లలకి తరగతి గదులు కావచ్చు, బెంచీలు కావచ్చు, కరెంటు కావచ్చు, బ్లాక్ బోర్డ్తో సహా ఇప్పటికీ చాలా సమస్యలలో గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా ఉన్నాయి. సో ఇట్లాంటి ప్రైవేట్ వ్యక్తులు ఎన్నికలలోకి రావడం వల్ల ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో సమస్యలు పరిష్కారం అవుతాయా? అయ్యా, ప్రైవేట్ వ్యక్తి వచ్చినప్పుడు ఆయన ఎంతసేపటికి తన ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాల గురించి ఆలోచిస్తాడు, ప్రైవేట్ యూనివర్సిటీ గురించి ఆలోచిస్తాడు తప్ప ఇవి బాగుండాలని ఎందుకు కోరుకుంటాడు? ఇవన్నీ మూతపడితే అంతమంది పిల్లలు ఆయన దగ్గరకు వస్తారు. కాబట్టి తప్పకుండా ఈరోజు ఉన్న పరిస్థితి మీరు అన్నట్టు గత 10 ఏళ్లలో విద్యా విధ్వంసం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవునన్నా కాదన్నా మా పాఠశాలల మౌలిక వసతులకు రాష్ట్ర ప్రభుత్వం 1100 కోట్ల రూపాయలు కేటాయించి కనీస మరమ్మతులు చేపిస్తున్నారు. మరి ఈ ప్రభుత్వము అన్ని పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే ముఖ్యమంత్రి పిల్లలు ప్రతి పాఠశాలలో 10 మంది ఉన్నా, 20 మంది ఉన్న సంఖ్యను దృష్టిలో పెట్టకుండా ఉపాధ్యాయులను అక్కడే ఉంచి ప్రతి ఊర్లో పాఠశాల ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నాడు. ఆ కోణంలో కొంత బాగా ఉంది. ఇదే కోణంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎమ్మెల్సీగా వస్తే శాసన మండలి కూడా మా యొక్క వాయిస్ అక్కడ వినిపించే అవకాశం ఉంటుంది. ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఎవరైతే ఓట్లు వేయబోతూ ఉన్నారో ప్రభుత్వ టీచర్లు, వాళ్ళకి ఫైనల్గా మీ నుంచి ఒక చెప్పాలనుకుంటే ఏం చెప్పబోతూ ఉన్నారు? రైట్, ఖచ్చితంగా మా ఉపాధ్యాయులకు అధ్యాపకులకు వినమ్రంగా మిమ్మల్ని కోరుతున్నా, ఓటు అనేది చాలా గౌరవంగా ఆలోచించి వేయాల్సిన ఓటు. అది దయచేసి మనస్సాక్షితో ఓటు వేయాల్సింది. మన టీచర్లు పోటీ చేసిన సందర్భంలో ఈరోజున్న ఎమ్మెల్సీ వ్యవస్థకు చెడ్డ పేరు లేకుండా వన్నే తెచ్చే విధంగా ఉండే అభ్యర్థుల్లో ఈ ప్రభుత్వ టీచర్స్కు ఉంటుంది. కాబట్టి మీ టీచర్లు కూడా ఆలోచించి మన రంగంలో నుంచి పోటీ చేసే వాళ్ళకే ఓటు వేయాలి. అందులో అభ్యర్థులు అనేది మనం ఎవరో చెప్తే వినే వాళ్ళం కాదు.
మనకు అవగాహన మనమే 100 మందికి చెప్పేవాళ్ళం. కాబట్టి తప్పకుండా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కానీ ప్రభుత్వ పాఠశాలను కాపాడే వ్యక్తులకే వినమ్రంగా మీకు అప్పీల్ చేస్తున్నా, వారికే ఓటు వేయాలని కోరుతున్నాను. ప్రైవేట్ విద్యా సంస్థలకు విద్యావేత్తలు అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉన్నారు. మీ అభ్యంతరం ఏంది? మీరు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు? రాజ్యాంగము ప్రత్యేకంగా ఉపాధ్యాయుల యొక్క అవసరాన్ని, మేధావితనాన్ని లేదా వారి సర్వీసును గుర్తించి ప్రత్యేకంగా మన రాజ్యాంగంలో కల్పించిన హక్కు ప్రకారంగా, అవకాశం ప్రకారంగా మన రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో 3 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. అది ఉత్తర తెలంగాణ ఒకటి, ఇప్పుడు జరుగుతున్న నల్లగొండ నియోజకవర్గము, హైదరాబాద్ నియోజకవర్గంలో గత 2 సంవత్సరాల క్రితం అయిపోయింది. ఈ 3 ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, లేదా రాజ్యసభ సభ్యులు కావచ్చు, అన్నిట్లో రాజకీయ పార్టీలు వాళ్ళు ఎన్నుకునే అవకాశం ఉంది, పోటీ చేసే అవకాశం ఉంది, కాదనట్లేదు. కానీ రాజ్యాంగం కల్పించిన హక్కు ఏదైతే ఉందో ఈ మేధావి వర్గానికి, ఆ 3 సీట్లలో కూడా ఈరోజు రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కార్పొరేటర్లతో కోటాను కోట్ల రూపాయల వ్యక్తులను ముందుకు పెట్టి వాళ్ళు ఈరోజు ఈ 3 సీట్లను కూడా కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉందంటే దానికి ఉదాహరణ ఏంటంటే, ఒక 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నియోజకవర్గంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిక గనక చూస్తే ఈరోజు ప్రైవేటు స్కూళ్ళు యాజమాని ఎమ్మెల్సీగా అయిన పరిస్థితి ఉన్నది. ప్రైవేటు స్కూళ్ళ యాజమాని ఎమ్మెల్సీగా అయితే ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ఏ విధంగా వాళ్ళు పాటుపడతారో మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే మొన్న ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు రాష్ట్ర శాసనసభలోకి ఆమోదం కోసం వచ్చినప్పుడు అసలు ప్రైవేటు యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్సీగా ఉంటే వ్యతిరేకించలేదు. ఒక నర్సిరెడ్డి గారు మాత్రము ఆ ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును వ్యతిరేకించడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నల్లగొండ నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి. అట్లాగే ఉత్తర తెలంగాణకు సంబంధించి తీసుకుంటే కనుక కార్పొరేటర్స్ పోటీలో ఉన్న పరిస్థితి ఉంది. కార్పొరేట్ సంబంధించిన విద్యా వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులు పోటీలో ఉంటే ప్రభుత్వ బడులకు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ సంఘాలకు వచ్చే నష్టమేంది? ఇందాక చెప్పిన ఉదాహరణ నేను ఇప్పుడు ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వ విద్యారంగాల్లోకి వెళ్ళి వచ్చిన వ్యక్తి మాత్రమే ఉంటే దాని గురించి ఆలోచన చేస్తాడు. ఇప్పుడు ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును ఒక కార్పొరేటర్ సంస్థకు సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్సీగా ఉండి వ్యతిరేకించలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళి వచ్చిన ఒక ఉపాధ్యాయుడు కావచ్చు, లేకపోతే హెడ్ మాస్టర్ కావచ్చు, లేదా యూనివర్సిటీలకు వెళ్ళి వచ్చే లెక్చరర్స్ కావచ్చు, ఎవరైనా కనుక ఉంటే ఆ ప్రభుత్వ విద్యారంగాన్ని క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలించి దాన్ని అధ్యయనం చేసి దాని ప్రాధాన్యతను, ఉచిత విద్య, ప్రభుత్వ విద్య పేదలకు, మధ్యతరగతికి లేదా ఈ సమాజానికి ఏ విధంగా అవసరమో వాళ్ళు అధ్యయనం చేసి ఉన్నారు. ఇప్పుడు మీరు అలుగువెల్లి నర్సిరెడ్డి గారిని కనుక చూసుకుంటే ప్రభుత్వ విద్యారంగాన్ని ఏ విధంగా పరిరక్షించాలని చెప్పేసి ఒక నోటును రూపొందించి 2014లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించినాం. ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంటు ఏ విధంగా పెంచుకోవాలి, అవసరాలు ఏంటి అని చెప్పేసి. ఆ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు రోజుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ పాఠశాలలో ఎన్రోల్మెంట్ 44% ఉంది. తెలంగాణ వచ్చినాడు అది 51%. అంటే రోజుకు ఈ తగ్గిపోతున్న పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళి వచ్చిన ఉపాధ్యాయుడు మాత్రమే దీన్ని కాపాడేదానికి ఆస్కారం ఉంటుంది. అందుకని మా డిమాండ్ ఏంటంటే రాజకీయ పార్టీలు ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీల స్థానంలోకి రాకూడదు. అదేవిధంగా ఈరోజు కార్పొరేటర్స్ కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఈ ఎన్నికలోకి రాకుండా ఉండాలి. ఒకవేళ వాళ్ళు కనుక వస్తే ఈరోజు చూస్తున్నాము రకరకాల అంశాలతోటి ఈరోజు ఓటర్స్ను ప్రలోభాలకు గురి చేస్తున్న పరిస్థితి గతంలో చూసాము. ఇప్పుడు కూడా ఎలక్షన్స్ దగ్గరకు వస్తుంటే అది కనబడుతుంది. ఒకవైపు రాజకీయ పార్టీలు, ఇంకోవైపు కార్పొరేట్ శక్తులు, మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే లేదంటే ఉపాధ్యాయ సంఘంలో పనిచేస్తున్న ప్రభుత్వ టీచర్లు, ఈ ముగ్గురు మధ్యలో ఇప్పుడు ఈ టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు, ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఓట్లు వేసే పట్టభద్రులు కావచ్చు, టీచర్లు కావచ్చు, వాళ్లకు మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు కాపాడుకోవడానికి ఈ 3 శక్తుల మధ్య జరుగుతున్న పోరాటానికి మీరు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? ఉపాధ్యాయులు కావచ్చు, పట్టభద్రులు కావచ్చు. ఈరోజు పట్టభద్రుల నియోజకవర్గంలో కావచ్చు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కున్న మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు
విద్యా వైద్యము కంప్లీట్గా ప్రైవేట్ పరము అయిపోతున్న సందర్భం చూసాము. ఇంటర్మీడియట్ వ్యవస్థ కంప్లీట్ కార్పొరేట్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఈరోజు పాఠశాల విద్యా వ్యవస్థ కూడా ఆల్మోస్ట్ ఈరోజు ప్రైవేటు యాజమాన్యం వచ్చి ఉంది. ఈ సందర్భంలో డబ్బులు అంటే చదువుకునే పరిస్థితి నుంచి చదువు కొనే పరిస్థితికి నెట్టివేయబడ్డది. ఈ సందర్భంలో పేద జనాలకు, పేద పిల్లలకు ఉన్నతమైన విద్య అందడం అనేది గగనం. కాబట్టి పేద పిల్లలకు ఉచితమైన విద్య అందాలి అంటే ఖచ్చితంగా విద్య అనేది ప్రభుత్వ రంగంలో ఉండాలి. ఆ ప్రభుత్వ రంగంలో విద్య ఉండాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు అబ్జర్వ్ చేయమని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు విద్యా వైద్యానికి రెండింటికే ఒక కుటుంబ సంపాదనలో దాదాపుగా 60-70% పోతున్నప్పుడు వాళ్ళు నిత్యావసర సరుకులు కూడా కొనలేని పరిస్థితుల్లో చాలని ఎందుకంటే పిల్లల మీద ప్రేమతోటి తమ కడుపు కాల్చుకొని పిల్లల్ని ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్న సందర్భంలో వాళ్ళు దోపిడీ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలు కనుక బలంగా ఉంటే కనుక ఈరోజు పిల్లలకంతా కూడా ఉచితంగా విద్య దొరుకుతుంది. ఉచితంగా విద్య చదువుకునే విద్యార్థి ఎంత పై చదువులన్నా చదివేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈరోజు ఈ కార్పొరేటు సంస్థల యజమానులు కనుక గెలిస్తే విద్య మొత్తం ప్రైవేటు పరం అయ్యి పేద విద్యార్థులు ఉన్నత విద్యను చదివే అవకాశం ఉండదు. వాళ్ళు ఎక్కడో 10వ తరగతో లేకపోతే +2 దగ్గరనో డ్రాప్ అవుట్స్ అయ్యి పిల్లలు తమ ఫీజులు కట్టలేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రైవేటు కళాశాలలో పిల్లలు చదువుతుంటే ఈ మధ్యనే పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఫీజుల వేధింపులకు భరించలేక పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకు దాని మీద అధ్యయనం చేయాల్సిన అవసరం లేదా ఈ ప్రభుత్వానికి? కారణం ఏంటి? విద్య అనేది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఈరోజు ఇమిడిపోయి ఉన్నది. దాన్ని బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఆ బయటికి తీసే వ్యక్తులు ఎవరు ఈరోజు మనం పరిశీలించాలి. అందుకనే ప్రభుత్వ రంగ సంస్థలకు వెళ్ళి, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి, ప్రభుత్వ విద్యా వ్యవస్థలకు వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తులు ఏవైతే ఉన్నారో, గతంలో చుక్కారామయ్య గారిని చూసాము, లేదా నాగేశ్వర సార్ని చూసాము, ఇప్పుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు నల్గొండ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు, ఉత్తర తెలంగాణలో వై అశోక్ కుమార్ గారు పోటీ చేయబోతున్నారు. వీళ్ళిద్దరు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ఉన్నారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో అటు కాంగ్రెస్ బీజేపీ ఎన్నికల పోటీల్లో ఉన్నప్పటికీ వాటికి ధీటుగా ఉపాధ్యాయ సంఘాలు తమ అభ్యర్థులను నిలబెట్టి కొంత పోటీ ఇస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? ప్రభుత్వానికి ఒక 2 టీచర్ ఎమ్మెల్సీలను ఉపాధ్యాయ సంఘాలే గెలుచుకొని మీ డిమాండ్లు ఏమైనా నెరవేర్చుకునే క్రమంలో చేయబోతా ఉన్నారా? అట్లాంటిది ఏమన్నా ఉందా? యాక్చువల్గా ఈ యొక్క ఎమ్మెల్సీలు అనేది పెద్దల సభ. ఈ పెద్దల సభకి మేధావుల సభ అంటారు దీన్ని. మేధావులే దీనికి వస్తే మేధావులకు సంబంధించిన ఏవైతే అధికారాలు ఉన్నాయో వాటిని సక్రమంగా నిర్వర్తించుకునే అవకాశం ఉంది. దీంట్లోకి కార్పొరేట్ వ్యవస్థలు వస్తున్నాయి. కార్పొరేట్ వ్యవస్థలు, డబ్బున్న వాళ్ళు వచ్చి వాళ్ళు గెలిచి ఈ సభకు వస్తే వాళ్ళకి ఈ యొక్క ఉద్యోగస్తుల విషయాలు వాళ్ళకి ఏమర్థం అవుతాయి. కాబట్టి మేము ఉపాధ్యాయుల వరకు మాత్రమే, ఉద్యమాల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు మాత్రమే ఓటు చేయాలని మేము అభ్యర్థిస్తున్నాం. టీచర్లుగా మా టీచర్లందరినీ కార్పొరేట్ వ్యవస్థ కాకుండా ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులుగా పనిచేసి తిరిగి మళ్ళా ఈ యొక్క పెద్దల సభకు పోటీ చేస్తే వాళ్ళనే ఉద్యమాలు ఎరిగిన వాళ్ళగా వాళ్ళని గెలిపించుకుంటే మాకు సంబంధించిన అంతవరకు బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఎప్పుడు ఉపాధ్యాయ వర్గం నుంచి వచ్చిన వాళ్ళని ఎమ్మెల్సీలుగా గెలిపించాలని కోరుకుంటున్నాం. ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకి అవకాశం ఇవ్వద్దు. ఈ టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రభుత్వ విద్య, ఉచిత విద్య పేదవాడికి, పేద పిల్లలకు, మధ్యతరగతి పిల్లలకు అందాలంటే ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే వాళ్ళు ప్రభుత్వ ఉపాధ్యాయులనే ఈ ఎమ్మెల్సీకి సంబంధించిన చట్టసభలకు పంపితే ప్రభుత్వ విద్యను కాపాడుకునే దిశగా వాళ్ళు ప్రశ్నిస్తారు, దాన్ని కాపాడుతారు, అడుగుతారు అని చెప్పి ఆ విధంగా చట్టసభలో సవరణలు చేసే విషయంలో కావచ్చు, చట్టాలు చేసే విషయంలో కావచ్చు తమ వంతు ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు చెప్తా ఉన్నాయి. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్ సుంకరి, హైదరాబాద్, తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.